రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తల్లిదండ్రులయ్యారు. కొద్ది రోజుల క్రితం ఈ దంపతులకు అందమైన పాప పుట్టింది. జూన్ 30న ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు క్లిన్కారా అనే పేరు పెట్టారు. ఈ ప్రత్యేకమైన పేరుపై సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ చిన్నారికి ఈ పేరు పెట్టింది ఎవరు? కొన్ని రోజులుగా ఈ పేరును సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ అభిమానులైతే క్లిన్కారా పేరు కొత్తగా ఉందని సంబరపడిపోతున్నారు. అసలు రామ్ చరణ్ ఉపాసన కుమార్తెకు ఉపాసన తల్లి శోభన కామినేని క్లిన్కారా అని పేరు పెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శోభన కామినేని ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఇలా రాశారు. ఉపాసన, నువ్వు పుట్టినప్పుడు నేను నీకు క్లిన్కారా అని పేరు పెట్టాలనుకున్నాను, కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్, ఉపాసన అభినందనలు. మీ ప్రేమ నుండి మీకు పరిపూర్ణమైన బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం కారా అని నామకరణం రోజు కొన్ని చిత్రాలను పంచుకున్నారు శోభన. ఈ పోస్ట్పై స్పందించిన ఉపాసన, ధన్యవాదాలు అమ్మ అని రిప్లై ఇచ్చారు. జూన్ 30న నామకరణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తల్లిదండ్రులు, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల, మరికొందరు సన్నిహితులు పాల్గొన్నారు. క్లిన్కారా ఫారిన్ పేరులాగా ఉంది, కానీ పేరు వెనుక ఒక ప్రత్యేకత ఉంది. క్లిన్కారా పేరు లలిత సహస్రనామం నుండి తీసుకున్నారు. క్లిన్కారా అనే పేరు ఆధ్యాత్మిక మేల్కొల్పును తీసుకొచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుందని చెబుతున్నారు. క్లిన్కారి అనే పేరు లలిత సహస్రనామంలో 120వ పాదంలో వచ్చింది. దాని నుండి రామ్ చరణ్ ఉపాసన కుమార్తెకు క్లిన్కారా అని పేరు పెట్టారు. అయితే ఉపాసనకు తల్లి శోభన పెట్టాలనుకున్న పేరు ఇప్పుడు పాపకు పెట్టారు. రామ్ చరణ్, ఉపాసన జూన్ 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. కొణిదెల వారసురాలు రావడంతో ఇటు మెగా ఫ్యామిలీలో, అటు మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. జూన్ 20వ తేదీన రామ్ చరణ్, ఉపాసనలకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన ప్రసవించింది. తాను తాతగా మారిన ఆనందంలో అదే రోజు చిరంజీవి ఫుల్ ఖుషిగా హాస్పిటల్కు వచ్చాడు. ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఆ పాపను చూసి మురిసిపోయారు. పాప తనలాగే ఉందని డిశ్చార్జ్ రోజు మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ చెప్పాడు.